రైట్. ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది, నెల్లూరు జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అండ్ పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ వాతావరణం, బూత్లో ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ప్రజలకు ఎంతవరకు సహకరించిందనే వివరాలని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నెల్లూరు నుంచి నరేష్. రైట్ సునీల్, మొత్తానికి నెల్లూరు పార్లమెంటు ఏదైతే సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో మరో గంటలో పోలింగ్ ముగిన నేపథ్యంలో ఓటర్లంతా కూడా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బూతుల్లో ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లంతా కూడా తమ ఓటును హక్కుని వినియోగించుకునేందుకు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి ఏదైతే క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా మనం చూస్తే దాదాపు కూడా 65.4% వరకు కూడా ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు గతంతో పోలిస్తే ఈసారి ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కును భారీ స్థాయిలో కూడా వినియోగించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని ఏదైతే బూతుల్లో పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఘర్షణ వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మనం ఒకసారి చర్చించుకుంటే నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి, కందుకూరు, సో 7 ఏదైతే అసెంబ్లీ సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నారో సో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ సరళి అయితే గణనీయంగా పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఈసారి ఒక ఓటర్లో ఒక చైతన్యం అయితే వచ్చింది. తమ ఓటు వేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి వల్ల నుంచి అభివృద్ధి తీసుకొచ్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు ఒక సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. మరో గంటలో ఈ యొక్క పోలింగ్ అయితే ప్రక్రియ ముగియనుంది. 6 గంటలకి ఎవరైతే ప్రాంగణంలోకి వచ్చినటువంటి ఓటర్లు ఉంటారో సో వారందరూ కూడా ఖచ్చితంగా కూడా సమయం ఎక్కువైనప్పటికి కూడా వాళ్ళకి పోలింగ్ ఓటు వేసేందుకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పటికే ఈసీ నిబంధనల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణ ఎంతో పాటు జిల్లా ఎస్పీ సంబంధించినటువంటి ఆరిఫ్ హఫీజ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేశారు. దాదాపు కూడా నెల్లూరు పార్లమెంటు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఒక్కసారి మనం ఇక్కడ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తిందో ఒక్కసారి మనం చూసుకుందాం. ఇక్కడ ప్రధానంగా కావలి, ముసునూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు దొంగవోట్లు వేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడడంతో ఒక్కసారిగా కూడా అక్కడ కాస్త ఉద్రిక్త అయితే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో ఇటు ప్రధానంగా వింజమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే మేకపాటి రాజగోపాల్ ఉన్నారో ఆయన ఎవరైతే ఓటర్లతో మాట్లాడి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు అక్కడ అడగడంతో ఆయన కూడా టీడీపీ నేతలపై మండిపడడం అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు మరిపాడు మండలం చెంచులూరుకు సంబంధించినటువంటి గ్రామంలో ఒక బూత్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదేవిధంగా వింజమూరు మండలం ఊటుకూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక బూత్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గూడూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళి సో అతని పైన టీడీపీకి సంబంధించినటువంటి నేతలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతల మధ్య జరిగినటువంటి ఘర్షణలో చాలా వరకు కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏదైతే చూసామని చెప్పుకోవచ్చు. మరోవైపు అల్లూరు రామకృష్ణ జూనియర్ కళాశాల వద్ద కూడా భారీ స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అల్లూరుకు సంబంధించినటువంటి రామకృష్ణ జూనియర్ కళాశాలలో ప్రధానంగా ఇటు టీడీపీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, అదేవిధంగా కావలికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సో ఓవరాల్గా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా చెదురుమదురు ఘటనలే తప్ప ఎక్కడ కూడా ప్రమాదశాత్తు ఏదైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘర్షణలు అయితే ఎక్కడ జరగలేదు. పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో దాదాపు కూడా 2953 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని కేంద్రాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. ఈసీకి సంబంధించినటువంటి నిబంధనల మేరకే ఉదయం నుంచి కూడా ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. వచ్చేటువంటి ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి
సంబంధించి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లోపల కూడా వాళ్ళకి ఎలాగా ఓటు వేయాలో ఎలాగా అక్కడ అప్పీల్ చేయాలని చెప్పి కూడా ప్రికాషన్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి ఈరోజు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. 35 నుంచి 38 డిగ్రీలు ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీయడంతో ఒకవైపు చాలామంది ఓటర్లు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఏదైతే కొన్ని ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి బూతుల్లో మహిళలు ఎక్కువగా నిరసించిపోవడం జరిగింది, కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. ఇలా ఓటర్లు అయితే ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. ఎక్కువగా కొన్ని ఏదైతే పాఠశాలలు ఉండొచ్చు, కొన్ని ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి బూత్ లెవెల్లో అక్కడ సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తడం, చాలా వరకు కూడా చాలా ఇబ్బంది అయితే ఓటర్లు అయితే చవి చూశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించినటువంటి నెల్లూరు పాలెంలో 2 బూతులు ఒకే ప్రాంగణంలో పెట్టారు. అక్కడ ఇరుకిరుకు సందులు, ఇరుకిరుకు ప్రాంతాల్లో పెట్టడంతో ఒక్కసారిగా కూడా వందలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అక్కడ పూర్తి లెవెల్లో ఓటు లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ బ్లాక్ అయిపోయింది. సో అక్కడ 2 నుంచి 3 వరకు మహిళలు కళ్ళు తిరిగి కింద పడడంతో వెంటనే వాళ్ళందరినీ ప్రథమ చికిత్స అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా అధికార యంత్రాంగం చాలా వరకు ప్రయత్నించినప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని బూతుల లెవెల్లో కూడా ఓటర్లు ఇక్కడ ఉష్ణోగ్రత సంబంధించినటువంటి నమోదు అవడంతో భారీగా కొంత ఏదైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మొత్తానికి మరికొన్ని గంటల్లో మరొక గంటలో పోలింగ్ అయితే ప్రక్రియ ముగిస్తుంది. 6 గంటలకి లోపలికి వచ్చినటువంటి ఓటర్లకి ఎవరైతే ప్రాంగణంలో ఉంటారో వారందరికీ కూడా అరగంట కానీ గంట లేట్ అయినా కూడా వాళ్ళందరికీ ఓటు వేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. మరోవైపు నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి నెల్లూరు సిటీలో గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు, ఆయన గెలిచిన తర్వాత మంత్రిగా పోటీగా ఉన్నారు. సో ఆయనకి రెబల్గా ఉన్నటువంటి టీడీపీ నుంచి నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ మాజీ మంత్రి ఆయన కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఆ టైంలో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. అయితే ఈసారి ఉన్నటువంటి ఒకసారి పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఖలీల్ అహ్మద్తో పాటు మళ్ళా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ మంచి టైట్ అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో దాదాపు కూడా మంచి టైట్ అయితే నడుస్తూ ఉంది. ఎవరిని పట్టం కట్టబోతున్నారో, ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారో, ఎవరు తమ నాయకుడు అనేది ఆరాధించబోతున్నారో మరి గంటలో పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నరేష్, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ నౌ. ఇక హిందూపురం దగ్గరికి